కానీ గురుగారు చాలా మంది కూడా మిట్ట మధ్యాహ్నం కూర్చోపెడుతూ ఉంటారు వినాయకుడిని, లేదా రాత్రి సమయంలో మండపాల్లో కూడా రాత్రి 8, 9, 10 గంటల మధ్యలో కొంతమంది నిలబెడుతూ ఉంటారు. ఆ సమయంలో నిలబెడితే ఏమన్నా దోషాలు కానీ ఏమన్నా వచ్చే అనర్థాలు ఏమన్నా వచ్చే? అలా ఏం లేదమ్మా, ఇక్కడ కూడా అలా మీరు అంటే ఈ 8-10 మధ్యలో పెట్టుకోవడం వల్ల దోషం. కానీ మీరు అన్నట్టు ఇళ్లలోగా మాత్రం మధ్యాహ్నం పెట్టుకునేటువంటి వినాయకుడికి దోషమే ఉంటుంది. అది ప్రదోషకాలం కాదు, ఇటు ప్రాతకాలం కాదు, అది అపరాహ్నం అంటారు దాన్ని. అపరాహ్న సమయంలో దేవుడిని పెట్టుకుని మీరు పూజ చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితి పనికిరాదు. ఇంట్లో సాయంత్రం పూజ అసలు పనికిరాదు. సాయంత్రం పూజ వేరు, అంటే ఉదయం పూజ చేసుకుని సాయంత్రం చేయడం వేరు, అది రెండోసారి పూజ. కానీ తొలి పూజనే సాయంత్రం చేస్తాను అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండవుగా. కాబట్టి సాయంత్రం అనేది పూజ పనికిరాదు ఇళ్లలో, ఉదయం మాత్రమే పూజ పనికి వస్తుంది. మంటపంలోకి వచ్చేసరికి అసలు మంటప పూజలు ఎక్కడివి? బయట వీధిలో పూజలు ఏం లేవు. గణపతికి ఎక్కడ శాస్త్రాలు చెప్పబడలా. అది లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు అనుసరించినటువంటి ఒక పద్ధతి. స్వాతంత్ర్య సమరంలో అందరూ సమావేశాలు కావడానికి 9 రోజులు పూజ పెట్టుకున్నాడు ఆయన. దాన్ని వీధిలో మనం పెట్టుకుంటాం, మాకు వీధిలో పూజ ఉంటుందని చెప్పేసి ఆయన అలా పెట్టి, అది మనకి ధర్మశాస్త్రంలో లేకపోయినా అంటే పద్ధతి ప్రకారం ఉంది కాబట్టి, పద్ధతి ప్రకారం ఉంది, సంప్రదాయంగా ఉందిగా. అంటే సంప్రదాయంలో కూడా ఉంది. అంటే అందరూ మంచి పని చేస్తారు, భజన చేస్తున్నారు, ప్రసాదాలు పంచుతారు, అందరూ దేవుడిని స్తుతిస్తున్నారు, వైబ్రేషన్స్ బాగా ఉన్నాయి. సో ఈ రకమైనటువంటి కల్చర్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు తప్పకుండా దాన్ని మనం అనుకూలంగా దాన్ని మలుచుకున్నాం కాబట్టి అది చేయవచ్చు. దానికి రాత్రి 7, 8, 9, 10 అనేది దాని దోషం ఏం కాదు.